నిమిత్తమే మనము సమస్తము చేయవారుగా ఉండాలి. సత్యాన్ని దాటి మనము ముందుకు దాటడానికి వీలు లేదు. వీలుందా అమ్మా? సత్యం దాటడానికి ఏమన్నా వీలుందా? కానీ కొన్నిసార్లు మనం దాడతామా దాటామమ్మా? దాడతాం. కానీ ఒక ఆయన యేసు ప్రభు వారు అక్కడ దారిపోన పోతుంటే ఏమని పిలిచిండు ఆయన? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీకు తప్ప నాకు లోకంలో ఏది చోటు ఉండకూడదని చెప్పి దేవుడు కోరుకుంటాడు. అందుకనే సత్యమునకు విరోధంగా మీరు ఉండొద్దు. సత్యం అంటేనే దేవుడు. యేసు ప్రభు వారు అన్నారు, యోహాను సువార్త 14:6 సెలవిచ్చి ఉంటాడు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడును రానేరడు చేరరు అని చెప్పి సెలవిచ్చి ఉంటున్నాడు. సత్యానికి మనం విరోధంగా ఎప్పుడు మనం ఉండవద్దు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. గలతీ 5:17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. దేవుని వాక్యం సెలవిస్తుంది, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించును. శరీరం ఏమైనా ఆలోచన చేస్తుంది, తినుము తాగుము సుఖించుము. ఏ బిల్డింగ్ కనిపించినా నాకు అటువంటి బిల్డింగ్ కావాలనుకుంటాం. ఏ అందమైన అబ్బాయి కనిపిస్తే నాకు ఇటువంటి భర్త కావాలని ఆడపిల్ల కోరుకుంటాం. ఏ అందమైన అమ్మాయి కనిపిస్తే అబ్బాయి ఏమనుకుంటాడు, చేసుకుంటే ఇటువంటి పిల్లని చేసుకోవాలరా నాయన అనుకుంటాడు. ఆత్మ ఏం చెప్తుంది, మోహము చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచరింపబడును అని చెప్పి సెలవిస్తూ ఉంది. మన ఆలోచనలు ఏది రమ్యమైనవిగా ఉంటే వాటి వైపు మనం చూసే వారిగా మనం ఉంటాం. శరీరం వేరుగా ఉంటున్నది, ఆత్మ వేరుగా ఉంటున్నది. రెండు కలిసే ఉన్నాయి మన శరీరంలో. ఆత్మ లేకపోతే మనం చనిపోయిన వారం అవుతాము. ఆత్మనే మనల్ని జీవింపజేస్తుంది. అయితే ఆత్మ ఒకటి చెప్తుంది, శరీరము ఇంకొకటి చేస్తూ ఉంటుంది. కాబట్టి వీటిని కంట్రోల్ చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఏం చేయాలి? భార్యను కంట్రోల్ చేసుకోవాలి, తల్లిని కంట్రోల్ చేసుకోవాలి. వీళ్ళిద్దరిని కంట్రోల్ చేసుకోకపోతే అతను ఆగమాగం అవుతాడు. అమ్మను కంట్రోల్ చేయాలి, భార్యను కంట్రోల్ చేయాలి. అలా చేయకపోతే నెమ్మది లేకుంటుంది. మీ అమ్మతో నేను ఏగలేను అని ఈమె అంటది. అత్త అంటది, ఏం రా నాయన ఇటువంటి పిల్లలు పెళ్లి చేసుకున్నావు నువ్వు అని చెప్పి తల్లి అంటది. అత్తాగోడన్లు పడిరాక చాలా సమస్యలు ఈ లోకంలో జరుగుతూ ఉంటాయి. అలాగనే మన శరీరంలో కూడా ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మానుసారంగా మనం ఆలోచన చేయగలిగినటువంటి స్థితిలో దేవునికి విరోధంగా, సత్యమునకు విరోధంగా మనం ఎప్పుడు కొనసాగకూడదని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద
చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని వెత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రాముఖ్యమైన పని అపవాదికి తెలియదు. అపవాది అనుకున్నది, దేవుని నమ్మినటువంటి బిడ్డలల్లా హింసిస్తే వాళ్ళు నన్ను గౌరవిస్తారని అనుకున్నది అపవాది. కానీ దేవుని వాక్యం చెప్తున్నటువంటిది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నిరపరాధమైనటువంటి రక్తము చిందించడం వల్ల పాప విమోచన మనకు లభించి మన మీద ఉన్నటువంటి అప్పును, రుణాన్ని మాఫీ చేసిండు. పాపం అనే రుణాన్ని మాఫీ చేసిండు. ఇప్పుడు మనం బాకీ ఎవరుకున్నాము? ఇప్పుడు ఎవరుకున్నామా బాకీ? యేసు ప్రభు వారికి బాకీ ఉన్నామా లేదా? ఏం లేదని దాటేసుకుంటా తిరుగుతాం. అప్పులు కూడా లోకానుసారంగా చాలాసార్లు అప్పులు చేస్తాం. కానీ ఇస్తగానే నువ్వు కానీ ఇచ్చిన పైసలను దాటేసినట్టుగానే దేవుని మాటను కూడా తిరస్కరించి విరోధంగా మనం ఈ లోకంలో తిరుగులాడుతూ ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని వెత్తివేసాడు. అడ్డం లేకుండా దాన్ని వెత్తివేసాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం? అడ్డం లేకుండా తిరుగుతున్నాం. పాపం నుంచి అడ్డం లేకుండా దేవుడు చేస్తే మనమేమో దేవునికే అడ్డం లేకుండా తిరుగుతున్నాం. మనం ఎదురాడుతున్నాం. దేవుడు ఒక్కడు. సత్యమునకు విరోధంగా బ్రతుకుతే దేవుడు ఒప్పడు. దేవుని మాట సత్యమైనది కాబట్టి ఒప్పడు. సత్యానికి విరోధంగా నీవున్నా నేనున్నా ఎవరమున్నా భూమి మీద ఒప్పడు. ఒప్తాడమ్మా? నోహో కాలంలో ఎవరిని నీతిమంతునిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? నోహోవు గారిని మాత్రమే నీతిమంతునిగా చేసుకున్నాడు. నోహోవు గారి ద్వారా 7 మంది రక్షింపబడ్డారు. ఎవరా 7 మంది అమ్మా? భార్య, 3 కోడళ్ళు, 3 కొడుకులు, 7 మంది. తండ్రి కరెక్ట్ ఉంటే పిల్లలు కరెక్ట్. నోహోవు గారి జీవితంలో మనం ఆలోచన చేస్తే ఆయన నీతిమంతుడే. నీవు తప్ప ఇంకా నీతిమంతుడు ఎవ్వరు కనిపిస్తలేరు. నీవు నీ కుటుంబాన్ని ఓడలో ఎక్కించేసేయి. ఎక్కండి. ఇంకా మనము ఈ జలపాలయం రాబోతుంది అని చెప్పి దేవుడు చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు పడవను తయారు చేశాడమ్మా నోహో గారు? 120 సంవత్సరాలు పడవను తయారు చేశాడు. అందరూ ఎగతాళి చేసిండ్రు. ఏమా నోహో గారు, ఇంకా పడవను తయారు చేస్తున్న, జలపాలయం వస్తలేదు. ఎంతమంది నవ్విండ్రు, ఎంతమంది ఎగతాళి చేసిండ్రు. మనుషుల సుఖం అతను ఎప్పుడు పోలే. మనుషుల గురించి ఎప్పుడు అతను ఆలోచన చేయలే. దేవుడు చెప్పిన మాటను తాను విన్నాడు. కానీ మనం ఈ లోకంలో మనం ఏం చేస్తాము? మనుషులు చెప్పిందే ఎక్కువ వింటాం. వాయబ్బా, ఈరోజు సామిడి చల్లకపోతే పక్క ఆమె చల్లింది, నేను చల్లకపోతే ఏం బాగుంటుంది? ఆమె బండలు తుడిసింది, ఇల్లు తుడిసింది, నేను తుడకపోతే ఎట్లుంటుంది? ఆమె బట్టలు తెచ్చుకున్నది, నేను తెచ్చుకోకపోతే ఎట్లుంటుంది? ఆమె బంగారు కమ్మలు తెచ్చుకున్నది, కనీసం నేను ఈ షాప్కి పోయి మామూలు కమ్మలన్నా తెచ్చుకోవాలి, బంగారు లాగానే కనిపించాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. లోకము వైపు చూడకుమా, యేసే నీవని మరువకుమా. యేసే మన గురి అని మరవకూడదు. యేసు వైపు మనం చూస్తూ నడవాలి. ఉన్న స్థితిలో మనం గొప్పగా బ్రతకాలి. ఈరోజు ఆకలి కొన్నా ఏం చేయాలి? ధైర్యంగానే ఉండాలి, గొప్పగా ఉండాలి, భయపడకుండా ఉండాలి. అరే ఏమిరా నాయన, నీ దగ్గర ఏమి లేదు, భయపడకుండా ధైర్యంగా ఉండవు. నా దేవుడు ధైర్యంగా ఉండమని చెప్పాడు. నేను ధైర్యంగా ఉంటాను. ఏలియా ఏం కష్టం చేసిండమ్మా? ఏలియా
సారెపాతు ఇదివరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కష్టం చేసిండు ఏలియా? ఏమైనా కూలిపోయిండు ఆయన? ఏదైనా కష్టం చేసిండా? దేవుడు దేంతో పంపించిండు ఆహారము? కాకి ఎవరికైనా ఇస్తుంది అమ్మ ఆహారము? అది పీక్క తినేదే కానీ ఇచ్చే గుణం లేదు. కానీ దేవుడు కాకి ద్వారా కూడా ఆహారాన్ని పంపిస్తాడు. దేవుడు గొప్పవాడు, దేని ద్వారా కార్యం చేస్తాడు. కానీ ఆయనకు విరోధంగా మనం బ్రతకవు. నిన్ను నన్ను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు నిన్ను విడిచిపెట్టాడనేటటువంటిది గమనించాలి. కాబట్టి సత్యాన్ని వదిలి సత్యానికి విరోధంగా మనం ఎప్పుడు తిరగవద్దు. మన రుణం ఎవరు చేసిండ్రమ్మా మాపి? తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించాడు. సార్ చెప్పాడు ఇంతకు ముందు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని పంపించాడు. కన్యమరియ గర్భంలో ఆయన జన్మింపజేశాడు అని చెప్పి తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి పంపించగా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మన రుణములన్నిటిని కూడా ఏం చేసిండు? తెంపేసాడు. అడ్డం లేకుండా చేసిండు. కానీ ఇప్పుడు మనం ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. లోబడకుండా తిరిగితే తీసేస్తాడు. అడ్డు లేకుండా దేవునికి వ్యతిరేకంగా మనం కానీ తిరిగినామని అంటే దేవుడు ఏం చేస్తాడు? చూసి చూసి మొత్తుతాడు. ఉజ్జా ఏది మందసం మోసేటప్పుడు నీ ముట్టొద్దు అని చెప్పి దేవుడు ఆజ్ఞయించు. ఇట్లా కింద పడేటప్పుడు ఇట్లా పట్టుకుందామనేటటువంటి ప్రయత్నానికి దగ్గరికి వెళ్ళిండు అంతే. దేవుడు అక్కడనే మొత్తుతే వెంటనే చనిపోయాడు. దేవుని చిత్తం ఎటువంటిదని చెప్పింది మాత్రమే చేయమంట, చెప్పండి చేయవద్దు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ సత్యానికి మనం ఎప్పుడు విరోధముగా ఉండవద్దు. తిమోతి 2వ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం. ఎటువంటి వాళ్ళమమ్మా? మనం నమ్మకమైన వాళ్ళమా? అపనమ్మకమైనటువంటి వాళ్ళని దేవుడు ఏం చేసిండు అమ్మా? ఏం చేసిండమ్మా? నమ్మిండా నమ్మిలేడా? చదువుతల్లి. ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావముకు విరోధముగా ఏదియు చేయలేడు. మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియు చేయలేడు. మనం కూడా ఏం చేయాలి? మనము దేవుని స్వభావం కలిగినటువంటి మనమందరం కూడా స్వభావానికి విరోధంగా ఏది కూడా చేయకూడదు. కానీ చేస్తూ ఉంటాం. చేస్తామా లేదమ్మా? కొత్త కొత్త పాటలు వస్తే స్టేజీల మీద డ్యాన్సులే డ్యాన్సులు. ఇంకా వా క్యా డ్యాన్స్ హే అని కనుక సంతోష పెట్టిందంటే ఇంకా ఉల్లాసంగా ఎగురులాడి దాని గంతులు వేస్తూ ఉంటాం. కొంతమంది అయితే స్టేజీల మీదనే చచ్చిపోతూ ఉంటాం. దేవునికి విరోధంగా ఏ ఆయుధం వర్ధిల్లదని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, సత్యమునకు విరోధంగా మనం ఎప్పుడూ ఉండవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. 3:14. అయితే మీ హృదయములలో 13 నుంచి చదువుతారు. మీలో జ్ఞాన వివేకం గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపవలని కాని సహింపవలనని కాని మత్సరమును వివాదమును
ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. చదువు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఇక్కడ మనం ఆగుదాం. మొట్టమొదట ఎటువంటిదంటమ్మా? చిన్న పిల్లలు పుట్టి ఉంటారమ్మా. చిన్న పిల్లలు పవిత్రమైనటువంటి పిల్లల, అపవిత్రమైన పిల్లల? యేసయ్య అన్నాడు దగ్గర, చిన్న పిల్లల్ని ఆటంకపరచనీకుడి నా యొద్దకు వారిని పంపండి అని చెప్పారు. అంటే చిన్నపిల్లలు ఎట్లా ఉండింటారమ్మా? పవిత్రంగా ఉండింటారు. మొదట అందుకొరకే చెప్తుంది దేవుని వాక్యం, మొదట పవిత్రమైన చదువుతండి, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు వ్యక్తపడును. నీతి ఫలం మనకు లభించాలి అంటే సమాధానంతో నిండుకొని ఉండాలి. సమాధానము చాలా ప్రాముఖ్యమైనది. మనము దేవునికి విరోధముగా మనం బ్రతకడము మంచిది కాదు. మరి ఒకప్పుడు యూదాను యేసయ్యను నమ్మిండమ్మా. ఏం చేసిండు యూదా ఇస్కరియోతు ఏం చేసిండు? ఒక ముద్దిచ్చి పట్టించు యేసు ప్రభు వారిని. ఏం చేసిండమ్మా? నేను ఎవరినైతే ముద్దిస్తానో ఆయననే యేసయ్య. గుడి గుర్తు ఇదిగో ఈయననే చూడండి యేసయ్య అని చెప్తే నేను వ్యతిరేక అవుతానో ఏమో అని చెప్పి భావించి నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయననే యేసయ్య. ఆ రకంగా పట్టించిండు. ఎన్ని నాణ్యాలకు పట్టించిండమ్మా? 33 నాణ్యాలకు. 33 నాణ్యాలకు అమ్మేసిండు. అమ్మేసిన తర్వాత ఇంత నీతిమంతుని నేను అమ్మేశానా అని చెప్పి ఆ 33 నాణ్యాలతో ఒక పొలం కొనుక్కున్నాడు. మిగిలిన నాణ్యాలను అక్కడ కింద పాడేసిండు, దేవాలయంలో పాడేసి ఉరి పోసుకొని చనిపోయాడు. ఆ ప్రాంతం ఇప్పటికీ అది అట్లే ఉంది. దేవునికి విరోధంగా ఉన్నటువంటి వారు యేసయ్యతో పాటు ఉన్నవాడే యూదా ఇస్కరియోతు. ఎక్కడున్నాడమ్మా? యేసయ్యతో పాటే ఉన్నాడు. ఖజానాదారునిగా ఉన్నాడు. ఆయన దేవునితో ఉన్నాడు. యేసు ప్రభు వారు అన్నారు ఒక సందర్భంలో, మీలో ఒకడు నన్ను అప్పగింపబోతున్నాడు నేడు అని చెప్పి సెలవిచ్చి ఉంటున్నాడు. ఏం చేస్తాడంటమ్మా? అప్పగింపబోతున్నాడు. మరి మనల్ని కూడా నమ్మిండు. యేసు ప్రభు ఏం చేసిండమ్మా? మనల్ని కూడా నమ్మిండు. మరి ఆనాడు యూదా ఇస్కరియోతు చేసిన పనే మనమేమన్నా చేస్తున్నామా? చేస్తలేమని మనం అనుకుంటాం, కానీ దేవుని సన్నిధికి వస్తలేదు. చేస్తలేమని మనం అనుకుంటాం, కానీ దేవునికి ఇవ్వాల్సిన కానుక మనం ఇయ్యం. దొంగతనం చేస్తాం అందుట్లే చాలదని. మొన్న సార్ వాక్యం చెప్పిండు దీన్ దయాళ్ సార్. ఏం చెప్పిండు? సినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఉంటుంది మన బ్రతుకులు. అంటే అర్థము, ఎవరికి పన్ను కట్టాల్సిందో వాళ్ళకి కట్టాలి, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి, దేవుని చిత్తం జరిగించాలి లోకంలో. దేవునికి వ్యతిరేకంగా మనము బ్రతకవద్దు. ఒక్క మాట చూసుకొని వాక్య భాగాన్ని మనము ముగిద్దాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి చదువుతున్నాం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనక కీడుకు ప్రతి కీడైనను
దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఇక్కడ ఆగుదామా. నిజంగా కూడా ఎవరన్నా మనల్ని తిట్టిండ్రా అనుకో, తిట్టకుండా దీవిస్తామా? దేవుడు నీకు శుభం కలుగును గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని అనగలుగుతామా మనము? మొగాళ్ళు అయితే లుంగి కడతారు, ఆడపిల్లలు అయితే సిగ్గు కడతారు. ఏసి దోమలే గిన్నెను దోమలే మురికి పట్టిన గిన్నెను అన్నట్లనే రెడీగా అవుతుంటారు, సిద్ధపడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యానికి అప్పుడు విరోధంగా ఉన్నామని మనకు అనిపిస్తుందే? అనిపించదు. ఇదే కరెక్ట్ అనిపిస్తుంది మనకు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమిటంటే, దేవుని వాక్యానికి విరోధంగా మనం ఉండవద్దని చెప్పి తెలియపరుస్తుంది. ఏమంటుంది? 10వ వచనాన్ని చూసినప్పుడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెతికి దాని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. మనం ఈరోజు నేర్చుకున్న అంశం కూడా ఏందమ్మా? ఇదే అంశమే. ఏ అంశము? ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. ఈ అంశం ద్వారా ఈ లేఖనంలో మనం చూసి ఉంటున్నాం. దయతో కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. కనికర సంపన్నుడా, దయగలన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మీకు విరోధంగా మేము ఈ లోకంలో ఏమి చేయలేమని చెప్పి మాకు అర్థమైంది మీ వాక్యం ద్వారా. నైనా మొదట మీ దాసుడు భక్తరాజు గారు స్తుతి గురించి మిమ్మల్ని గణపరిచేటటువంటి విషయంలో మీరు వాడుకున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. నాయనా, ఇప్పుడు విరోధముగా ఉండకూడదు, మీ మాటకు లోబడాలి, మీ ఆజ్ఞలకు లోబడాలి, మీ చిత్తాన్ని మేము జరిగించాలి, మమ్మల్ని దూషించినటువంటి వారిని క్షమించాలి, ఆశీర్వదించాలి, దుర్దినములు రాకముందే జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ లేఖనాలు నాయన మాకు ఎత్తి చూపించి ఉంటూ ఉన్నాయి. ఈ వాక్య భాగంలో నాయన నన్ను నేను సరిచేసుకోవడానికి, సరిచూసుకోవడానికి, పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి. నన్ను నేను తగ్గించుకొని, మమ్మల్ని మేము తగ్గించుకొని మీ రాజ్య సువార్తను ప్రకటించడానికి నైనా మేమందరం సమాధాన ఫలము, నీతి ఫలాన్ని అనుభవించడానికి మీరు ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.